Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 7. మమ్మీ, మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా శక్తి బావ సొంతం నీ మేనల్లుడు కదా. నేను బావని ప్రేమించడం నీకు కూడా ఇష్టం లేదా? కానీ ఆల్రెడీ నేను ప్రేమించేశాను మమ్మీ. బావకి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు బావ అంటే మాత్రం పిచ్చి. ఐ లవ్ హిమ్ మమ్మీ అంటూ ఏడ్చేసింది. అప్పటి వరకు కూతురు మీద సరదాగా కూడా ఎప్పుడు అరవని వీర్ కూడా అప్పటి వరకు కోపంగా ఉన్న కూతురి కన్నీళ్లు చూడగానే మెల్లగా మెల్ట్ అయిపోయాడు. మైథిలి కూడా కూతుర్ని ఓదార్చింది. ఆమె మాటలు విన్న వంశీ వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కాలేదు. ధృతి, చందన వాళ్ళు వాళ్ళ అక్కని చూసి చిన్నగా కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు అయినా కూడా చిన్నప్పటి నుంచి ఒకరితో ఒకరు గొడవ పడకుండా పెరగడంతో ఒకళ్ళ ఎమోషన్ అంటే ఇంకొకళ్ళకి చాలా గౌరవం. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఏడవడంతో హైందవికి అస్సలు నచ్చక, ఏమే మైథిలి, నీ కూతురు అడిగేదానికి సమాధానం చెప్పవేంటి? నీ మేనల్లుడు నా కొడుకుని ఇరిటేట్ చేస్తాడనే విషయం పక్కకు పెడితే వాడిలో వంక పెట్టడానికి అసలు లేనే లేదు. 6 అడుగులు ఎత్తు, ఆ శరీరాకృతికి తగ్గ బరువుతో ముట్టుకుంటే కందిపోయేలా చాలా అందంగా ఉంటాడు. బుద్ధిగా పెద్ద చదువులు చదువుకున్నాడు. వాళ్ళ నాన్న బిజినెస్లో ఆసరాగా ఉండడమే కాకుండా మొన్న వార్తల్లో చూశాను. అతను వచ్చే వరకు వాళ్ళ నాన్న బిజినెస్లో 50 కోట్ల టర్నోవర్ ఉంటే వీడు బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక 70 కోట్ల టర్నోవర్ వస్తుందని విన్నాను. కాస్త మొండోడే కానీ పెళ్లి చేస్తే అన్ని చక్కబడతాయి అంది. అమ్మా, నేనేదో నా మీద గొడవకొచ్చారన్న కోపంతో కాదు గాని వాడు నిజంగానే తమ్ముడిని చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే తండ్రి మీద ఉన్న కోపం కూతురి మీద చూపించడానికి నమ్మకం ఏంటి? అందులోనూ ధృతి కాస్త రఫ్ అండ్ టఫ్ టైప్ కానీ చందన ఇంకా దితి సున్నితత్వం ఉన్న ఆడపిల్లలు. చందన అయినా కూడా తనకేదైనా పెయిన్ కలిగితే ఆపుకోలేక చెప్పి ఏడుస్తుంది కానీ చూశారుగా ఇప్పటివరకు దితి వాడిని ప్రేమించిన విషయం కూడా తను చెప్పే వరకు తెలీదు. అందులోనూ వాడిని ప్రేమించింది కాబట్టి వాడెంత బాధ పెట్టినా ఇంట్లో మనకి చెప్పను కూడా చెప్పదు. ఇవన్నీ చూస్తూ చూస్తూ నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయడానికి నేనైతే అస్సలు ఒప్పుకోను అన్నాడు కిరణ్ కరాఖండిగా. పెదనాన్న అంటూ దితి చిన్నపిల్లలా అడిగేసరికి కిరణ్ నవ్వుతూ కూతుర్ని దగ్గరికి తీసుకుని, నా మాట విను బంగారం. శక్తి ఒక చదువుకున్న మూర్ఖుడు. తెలిసి తెలిసి వాడికి నీతో పెళ్లి చేసి నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండడం మా వల్ల కాదమ్మా అన్నాడు కిరణ్. ఈ డ్రామా అంతా చూసి మహీకి చిరాకొచ్చేసి, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా కిరణ్? అటు మీది నాది లవ్ మ్యారేజ్. ఇటు ఇంకా మైథిలిది కూడా లవ్ మ్యారేజ్. కానీ మన అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకుంటానంటే మాత్రం మీరు ఒప్పుకోవడానికి అహం అడ్డం వస్తుంది. ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు అలా ఆలోచించి పెద్దరికం వచ్చేసరికి ఇలా ఆలోచిస్తారా? అంది కోపంగా. మహి, అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? అసలు మైథిలి వాళ్ళ అన్నయ్యకి దూరం కావడానికి కారణమే మన పెళ్లి. మనం చేసిన తప్పుకి దితి ఆ ఇంట్లో కష్టపడ్డం నేను ఒప్పుకోను అన్నాడు కిరణ్. చూడండి, ప్రేమ దేన్నైనా మరిపిస్తుంది. మనం మనంతట శక్తికి దితిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవట్లేదు. తనే ప్రేమించి బావని పెళ్లి చేసుకుంటాను అంటోంది. కాబట్టి తనని శక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే శక్తిని మార్చి ఖచ్చితంగా వాళ్ళ మేనమామని వాళ్ళ అమ్మతో కలుపుతుంది. దితి మీద నాకు ఆ నమ్మకం ఉంది. తనకున్న పద్ధతులతో, తన మనసులో ఉన్న ప్రేమతో మనుషుల్ని మార్చుకోగలదు అంది మహి. సరే, మన అమ్మాయి ప్రేమ గురించి ఆలోచించి పెళ్లి చేయొచ్చు. మన అమ్మాయి ప్రేమకి గౌరవం ఇచ్చి కూడా పెళ్లి చేయొచ్చు. కానీ మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాడు రెడీగా ఉండాలి కదా. ధృవ కూడా ఒప్పుకోడు. మనం ఎన్ని డిసైడ్ చేసుకున్నా అటు పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది వాడు. వాడు ఖచ్చితంగా మన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోడు అని ఖచ్చితంగా చెప్పాడు కిరణ్. సార్ అంటూ తన క్యాబిన్ డోర్ తోసుకుని తన అసిస్టెంట్ రావడంతో వాట్ అంటూ ఉదయం జరిగిన దానికి చిరాకుగా ఉన్న శక్తి ఇంకా చిరాకుగా అడిగాడు. వెంటనే శక్తి టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసుకుని అదే క్యాబిన్లో ఉన్న టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టడంతో
అవి చూసి కళ్ళు పెద్దవి చేసి వాట్ ద హెల్ అంటూ గట్టిగా అరుస్తూ లేచి నిలబడ్డాడు శక్తి. దెబ్బకి అసిస్టెంట్ బెదిరిపోయి గోడకి బల్లిలా అతుక్కుపోతే అతన్ని గమనించకుండా వెంటనే తన టేబుల్ మీద ఉన్న రిసీవర్ అందుకొని ఎవరికో కాల్ చేసి, మీరెవరి గురించి న్యూస్లో వేస్తున్నారో మీకేమైనా తెలుస్తుందా? హాయిగా న్యూస్ ఛానల్ నడుపుకోవాలి అంటే ఇప్పుడే న్యూస్ బులెటిన్ ఆపండి, లేకపోతే రేపటికి రేపే ఆఫీస్ బిల్డింగ్ మూసుకుని చూసి ఆనందించాలని ఉందా అని సీరియస్గా అడిగాడు శక్తి. ముందు నుంచే శక్తికి కాస్త మెంటల్ ఉన్న విషయం తెలిసిన న్యూస్ ఛానల్స్ వాళ్ళు శక్తికి సంబంధించిన బిజినెస్ అచీవ్మెంట్స్ గురించి న్యూస్ వేయాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. సో ఇప్పుడు శక్తి మాటలు వినేసరికి, సారీ సార్, వీఆర్ వెరీ సారీ, మా తప్పేం లేదు, మీ కంపెనీలో షేర్ హోల్డర్ అయిన దివాకర్ మా దగ్గరకు వచ్చి ఈ వీడియో మాకిచ్చి న్యూస్ ఛానల్లో వేయకపోతే మీకు ఛానల్ లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తానని చెప్పేసరికి తప్పక న్యూస్ వేశాను సార్ అన్నాడు. ఛీ, ఇంత పెద్ద న్యూస్ ఛానల్ అయ్యుండి ఒక టుమ్రిగాడు వచ్చి చెప్పగానే న్యూస్ వేశారంటే మీకు అస్సలు న్యూస్ ఛానల్ నడిపే స్టామినా లేదని నాకు అర్థమవుతుంది. నా దగ్గర పనిచేస్తూ నేను విసిరేసే మెతుకులు తినేవాడు మీ దగ్గరికి రాగానే నా ప్రెస్టేజ్ మీద మచ్చ తెచ్చారు కదా, ఇక రేపటి నుంచి వేరే ఛానల్లో న్యూస్ చూసుకోండి అన్నాడు. సార్, అతను మా న్యూస్ ఛానల్ దగ్గరికి మాత్రమే వచ్చుంటే మేము మీకు హెల్ప్ చేయలేము అని కరాఖండిగా చెప్పేవాళ్ళం, కానీ ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్లోకి ఈ న్యూస్ వెళ్ళిపోయింది సార్. కావాలంటే వేరే ఛానల్స్ పెట్టి చూడండి, ప్రతి ఛానల్లోనూ ఇదే వస్తుంది అనడంతో శక్తి కాల్ కట్ చేయకుండానే మరొక న్యూస్ ఛానల్ పెట్టేసరికి తన ఆఫీస్ ముందు దితి ఐ లవ్ యూ చెప్పి తన బుగ్గ మీద ముద్దు పెట్టడం న్యూస్ ఛానల్లో స్క్రోల్ అవుతూ ఉంది. దాంతో ఫోన్ విసిరి కొట్టి ఇరిటేట్ అయిపోయాడు శక్తి. వీర్ అసిస్టెంట్ కూడా ఇంటికి కాల్ చేసి అదే విషయం చెప్పడంతో టీవీ పెట్టిన అందరూ ఆ దృశ్యం చూసి బిక్క చచ్చిపోయారు. ధృవ కూడా శక్తి మీద కోపంతో ఇంటికి వెళ్ళి ఆ న్యూస్ చూసి తల పట్టుకుని ఏం చేయాలో అర్థం కాక ఈ శక్తి అన్ని ఇలాంటి పనులే చేస్తుంటాడు అనుకుని తన బిజినెస్ క్లయింట్స్ మొత్తం కాల్ చేస్తుంటే వాళ్ళు ఏ విషయం అడగడానికి కాల్ చేస్తున్నారో అర్థం కావడంతో కాల్స్ రిసీవ్ చేసుకోకుండా అలాగే కూర్చున్నాడు. అప్పటి వరకు తన ప్రేమ కోసం ఇంట్లో జరుగుతున్న వాదన విని శక్తితో పెళ్లి అవుతుందా లేదా అన్న భయంలో ఉన్న దితి ఇప్పుడు న్యూస్ చూసి తన వల్ల మొత్తం బిజినెస్ వరల్డ్లో తన తండ్రి పరువు, తన పెదనాన్న పరువు, తన బావ పరువు పోయిందని ఆలోచిస్తూ కుమిలిపోయింది. ఇంట్లోకి వస్తున్న కొడుకు దగ్గరికి కోపంగా వెళ్ళబోతున్న భర్త చేతిని పట్టుకుని, ఏంటండి ఎదిగొచ్చిన కొడుకు మీద, అది కూడా ఇంట్లో పని వాళ్ల ముందు మీ ప్రతాపం చూపిస్తారా? మీకెంత కోపమున్నా నా కొడుకు పరువు మాత్రం తీయకండి అని రేవతి భర్తని ఆపడంతో బయట జరుగుతున్న రచ్చ మొత్తం చూసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు రేవతి అంటూ అరిచాడు ధృవ. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఎంత గొడవ పడినా కావాలని ఆ న్యూస్ బయట పెట్టిన వాళ్ళకి అంత విజయాన్ని అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం గొడవలు పడడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. కానీ పోవాల్సిన పరువు పోయింది కదా రేవతి. ఇప్పుడు మన చేతుల్లో 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ జస్ట్ 5 ఇయర్స్ స్పాన్ టైంలో శక్తి వల్ల కంపెనీలో వచ్చిన గ్రోత్ చూసి ఈ ప్రాజెక్ట్స్ మనకి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు న్యూస్లో హైలైట్ అవుతుంది కూడా వాడే కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా బిజినెస్లో చాలా లాస్ వస్తుంది. ఇప్పటికే 2 ఫ్యామిలీస్కి పడదన్న టాక్ బయట ఉంటే ఇప్పుడు దీనివల్ల ఇంకా 2 ఫ్యామిలీస్ గురించి బయట అందరి దగ్గర పెద్ద డిస్కషన్ అయిపోతుంది. భర్త ఆవేదన అర్థం కావడంతో ఇప్పుడు ఏమైందని మీరందరూ ఇంత బాధపడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదండి. అయినా ఆ అమ్మాయి సొంతం మీ చెల్లెలు కూతురే కదా, కాబట్టి దీనికి సొల్యూషన్ కూడా ఆ రకంగాను చూడాలి అంటే అంటూ ధృవ శక్తి అనుమానంగా అడిగేసరికి శక్తిని దితికిచ్చి పెళ్లి చేయాలి. వాట్ అంటూ ఇద్దరు అరవడంతో చెవులు గట్టిగా మూసుకుని, ఇప్పుడెందుకు అలా చెవి కోసిన మేకల్లాగా ఇద్దరు అరుస్తున్నారు, మీ దగ్గర ఇంతకంటే ఆల్టర్నేటివ్ ఐడియా ఉందా అని రేవతి సీరియస్గా అడిగేసరికి ఇద్దరు సైలెంట్ అయిపోయారు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.